ముందుగా కొత్తగా కొలువుదీరినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. సార్, వీసీఓలం అంటే విలేజ్ కోఆర్డినేటర్ అనే వ్యవస్థని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండి కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర స్థాయిలో వీసీఓల వ్యవస్థను తీసుకొచ్చి 18 సంవత్సరాల వయసు నిండిన వారికి విద్య నేర్పాలే, కొంత కనీస అవగాహన రావాలనే ఆలోచన విధానంతో వీసీఓ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. తదుపరి మేము వారు ఆదేశించినట్టుగా 18 సంవత్సరాలు నిండిన పైబడిన వారికి విద్యను అందిస్తూ, అదేవిధంగా గ్రామ కార్యదర్శి కూడా గ్రామానికి ఉండకపోయేది. ఎన్నో గ్రామాల ఇన్ఛార్జ్ ఉండడం వల్ల గ్రామ కార్యదర్శుల పనులలో మేము ఎంతగానో సహకరించే వాళ్ళం. విఆర్ఓ రెవెన్యూ వ్యవస్థలో కూడా విఆర్ఓలకు సహకరించే వాళ్ళం. ప్రభుత్వం ఒక వయోజన విద్యనే కాకుండా ఎటువంటి బాధ్యతలు మా మీద అప్పచెప్పినా కూడా మేము వీసీఓలం, మాకు ఉపాధి మాకు ప్రభుత్వం కల్పించింది కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞతా భావంతో పనిచేసే వాళ్ళం. మేము అంత మంచిగా మేము చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కొనసాగించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాక, మొన్న అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఉన్న సామాన్య కార్యకర్తల కడుపు బాధని, వాళ్ళ కుటుంబం యొక్క ఎలా జీవనం సాగించాలో కూడా ఆలోచించకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వీసీఓలకు తెలియకుండా దురహంకారమైనటువంటి విధానంతో ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా తీసేసి మమ్మల్ని ఎవరేం చేస్తారని చెప్పేసి మమ్మల్ని తొలగించడం జరిగింది. మా వీసీఓలు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇలాంటి అనేకమైనటువంటి వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఓటేసి ఈ అహంకార ప్రభుత్వానికి గద్దెదించి మళ్ళీ ప్రజా పాలన నడిపించే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మద్దతు ఇచ్చి అందరం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము 2 చేతులు జోడించి మొక్కుతా ఉన్నాం. అయ్యా, మేము కూడా సేవ చేసిన వాళ్ళమే. గతంలో మన ప్రభుత్వమే వ్యవస్థను పెట్టింది కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు మంచి రోజులు వచ్చినాయని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం. మా ఆశని మీరు నెరవేర్చి మమ్మల్ని సంతోషపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వీసీఓలందరి కుటుంబాలలో మీరు వెలుగులు నింపాలని, మా పాలిట దైవంగా మారాలని, మీరు మారతారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. జై సాక్షర భారత్, 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 జై సాక్షర భారత్. ముందుగా కొత్తగా కొలువుదీరినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. సార్, వీసీఓలం అంటే విలేజ్ కోఆర్డినేటర్ అనే వ్యవస్థని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండి కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర స్థాయిలో వీసీఓల వ్యవస్థను తీసుకొచ్చి 18 సంవత్సరాల వయసు నిండిన వారికి విద్య నేర్పాలే, కొంత కనీస అవగాహన రావాలనే ఆలోచన విధానంతో వీసీఓ వ్యవస్థని తీసుకురావడం జరిగింది. తదుపరి మేము వారు ఆదేశించినట్టుగా 18 సంవత్సరాలు నిండిన పైబడిన వారికి విద్యను అందిస్తూ, అదేవిధంగా గ్రామ కార్యదర్శి కూడా గ్రామానికి ఉండకపోయేది. ఎన్నో గ్రామాల ఇన్ఛార్జ్ ఉండడం వల్ల గ్రామ కార్యదర్శుల పనులలో మేము ఎంతగానో సహకరించే వాళ్ళం. విఆర్ఓ రెవెన్యూ వ్యవస్థలో కూడా విఆర్ఓలకు సహకరించే వాళ్ళం. ప్రభుత్వం ఒక వయోజన విద్యనే కాకుండా ఎటువంటి బాధ్యతలు మా మీద అప్పచెప్పినా కూడా మేము వీసీఓలం, మాకు ఉపాధి మాకు ప్రభుత్వం కల్పించింది కాబట్టి ప్రభుత్వానికి కృతజ్ఞతా భావంతో పనిచేసే వాళ్ళం. మేము అంత మంచిగా మేము చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కొనసాగించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయాక, మొన్న అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ఉన్న సామాన్య కార్యకర్తల కడుపు బాధని, వాళ్ళ కుటుంబం యొక్క ఎలా జీవనం సాగించాలో కూడా ఆలోచించకుండా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వీసీఓలకు తెలియకుండా దురహంకారమైనటువంటి విధానంతో ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా తీసేసి మమ్మల్ని ఎవరేం చేస్తారని చెప్పేసి మమ్మల్ని తొలగించడం జరిగింది. మా వీసీఓలు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇలాంటి అనేకమైనటువంటి వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఓటేసి ఈ అహంకార ప్రభుత్వానికి గద్దెదించి మళ్ళీ ప్రజా పాలన నడిపించే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మద్దతు ఇచ్చి అందరం ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము 2 చేతులు జోడించి మొక్కుతా ఉన్నాం. అయ్యా, మేము కూడా సేవ చేసిన వాళ్ళమే. గతంలో మన ప్రభుత్వమే వ్యవస్థను పెట్టింది కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు మంచి రోజులు వచ్చినాయని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం. మా ఆశని మీరు నెరవేర్చి మమ్మల్ని సంతోషపెట్టి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీఓలందరి కుటుంబాలలో మీరు వెలుగులు నింపాలని, మా పాలిట దైవంగా మారాలని, మీరు మారతారని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. జై సాక్షర భారత్, 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 జై